ఫ్రెండ్స్ 2024లో గోల్డ్ ప్రైస్ అనేది 70,000 నుంచి 80,000 మధ్యలో అయితే ఉండేదనమాట. కానీ 2025 అక్టోబర్ వచ్చేపాటికి మనకి 1,30,000 నుంచి 1,40,000 వరకు అయితే ఉంది. అసలు ఈ రేంజ్‌లో గోల్డ్ అనేది పెరగడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయో నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మెయిన్ రీజన్ గనుక మనం చూసుకుంటే గ్లోబల్ ఎకనామిక్ ఎఫెక్ట్ అనమాట. గ్లోబల్ ఎకనామిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే తెలుగులో చెప్పాలి అంటే ఆర్థిక వ్యవస్థ అస్థిరత అనమాట. ప్రపంచం మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతిన్నప్పుడు ఈ గోల్డ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటది. అసలు ఈ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి అంటే ప్రపంచం మొత్తం మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో ఆ మనుషులు ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, అలాగే వేరే కంట్రీస్ నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక కాలిక్యులేషన్ అనేది చేస్తారనమాట. ఈ కాలిక్యులేషన్ చేసినప్పుడు ఎక్కడన్నా ఏ దేశంలోనైనా గొడవలు గానీ, లేకపోతే వార్స్ గానీ, లేకపోతే ఇంకా ఏదన్నా కరెన్సీ ఎక్స్‌చేంజ్ పడిపోవటం గానీ, తగ్గిపోవటం గానీ ఇలా జరుగుతా ఉంటాయి గదా! సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ అస్థిరత అనేది కొనసాగడం అయితే జరుగుద్ది. ఈ అస్థిరత వచ్చినప్పుడు మనకేమవుద్ది అంటే గోల్డ్ రేట్ అనేది చాలా ఇన్వెస్టర్స్ ఏం జేస్తారు, గోల్డ్ అనేది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ మనీననేది దాచుకోవటం అయితే జరుగుద్దనమాట. ఇది ఒక మెయిన్ రీజన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ అస్థిరత వల్ల గోల్డ్ అనేది చాలా సమయాల్లో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రీసెంట్‌గా చూసుకుంటే ఇండియాకి, పాకిస్తాన్‌కి సింధూర్ వార్ అయితే జరిగింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది కొంచెం అస్థిరతకి లోనయిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్‌గా పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి, అలాగే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి ఇలాగ ఎప్పుడూ గొడవలు జరుగుతానే ఉన్నాయి. అలాగే రీసెంట్‌గా డాలర్ వాల్యూ అనేది కొంచెం పడిపోవటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది పనిచేస్తుందనమాట. వీటన్నిటి వల్ల గోల్డ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటది. ఇది మనం మెయిన్ రీజన్ కింద మాట్లాడుకోవచ్చనమాట. ఫ్రెండ్స్ ఇంక రెండోది ఏంటి అంటే ఇండియాలో ఫెస్టివల్ టైమ్స్ అనమాట. మీరు ఇండియాలో మనకి చాలా ఫెస్టివల్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ మనకి దసరా, దీపావళి అని చెప్పి ఇలా ఫెస్టివల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మనకి చాలా చోట్ల గొడవలు జరుగుతూ ఈ ఫెస్టివల్స్ టైమ్స్ ఒకేసారి రావటం వల్ల ఏమైంది అంటే గోల్డ్ అనేది ఇంత హై రేట్‌లో పెరగటానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా నాకు తెలిసి ఇండియాలో గోల్డ్ అనేది పెరుగుతూనే పోతుంది. ఒక 2,00,000 వరకైతే వెళ్ళొచ్చు. సో, మనకి ఇండియాలో ఎక్కడైతే ఫెస్టివల్స్ ఎక్కువ జరుగుతున్నాయో, ఆ ఫెస్టివల్స్ టైంలో చాలామంది గోల్డ్ అనేది కొనిపెట్టుకుంటారు. అలాగే మ్యారేజెస్ ఏమన్నా జరిగినా గూడా ఇలాంటి సిట్యుయేషన్ అన్నిటిని మనం కంపేర్ చేస్తే గనక ఇలాంటి టైంలో గూడా గోల్డ్ అనేది పెరిగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటది. ఇంకా మూడో విషయం ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్స్ అని జెప్పేసి కొన్నైతే ఉంటాయన్నమాట. ప్రతి కంట్రీకి రిజర్వ్ బ్యాంక్స్ కొన్నుంటాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనకి ఎలా ఉందో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బ్రిటను ఇలా అన్ని కంట్రీస్‌కి రిజర్వ్ బ్యాంక్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ రిజర్వ్ బ్యాంక్స్ ప్రెజెంట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఏం జేస్తున్నాయంటే గోల్డ్ అనేది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ఈ గోల్డ్‌ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకొని నిల్వ చేసుకోవటం అయితే జరుగుతుందనమాట. ఈ స్టోరేజ్ వల్ల ఏమవుతుంది అంటే ఎవరన్నా గోల్డ్ కొనాలి అంటే ఉన్న గోల్డ్ మొత్తం ఈ రిజర్వ్ బ్యాంక్సే వాళ్ళు స్టోర్ చేసుకుంటే రిమైనింగ్ నార్మల్ పీపుల్స్ ఎవరైతే గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకేమవుద్దంటే గోల్డ్ అనేది దొరక్క ఇబ్బంది పడతారనమాట. ఈ ఇబ్బంది పడుతున్న టైంలో ఈ గోల్డ్ అనేది బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. అలాగే మనకి గోల్డ్ అనేది చాలా తక్కువైతే ప్రొడ్యూస్ అవుతా ఉంటదనమాట. మీకు ఇంపోర్ట్ చేసుకున్నా, ఎక్స్‌పోర్ట్ చేసుకున్నా, ఎక్కడ చూసుకున్నా గూడా గోల్డ్ అనేది సింపుల్ ప్రాసెస్ కాదు. ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ టైంలో వచ్చిన బంగారాన్ని మొత్తం ఈ రిజర్వ్ బ్యాంక్సే స్టోరేజ్ చేసుకుంటే నార్మల్ పీపుల్స్‌కి ఇబ్బందయితే అవుద్దనమాట. సో, ఈ టైంలో గూడా గోల్డ్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటది. లాస్ట్ 2, 3 ఇయర్స్‌లో మనకి రిజర్వ్ బ్యాంక్స్ చాలా గూడా స్టోర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. దీనివల్ల గోల్డ్ అనేది చాలా పెరగటం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇంక నాలుగోది ఏంటి అంటే ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ అనమాట. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి అంటే తెలుగులో చెప్పాలంటే ద్రవ్యోల్బణం. మీరు నార్మల్‌గా చాలా పుస్తకాల్లో చదివే ఉంటారు. ద్రవ్యోల్బణం దెబ్బతింది అది ఇది అని చెప్పేసి న్యూస్‌లో కూడా మీరు వింటూ ఉంటారు. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే మనం ఏ వస్తువు తీసుకున్నా గూడా దాని కాస్ట్‌లనేవి పెరిగినా, తగ్గినా గూడా బంగారానికి మనకి సేఫ్ జోన్‌లో ఎప్పుడైతే ఉంటామనమాట. సేఫ్ జోన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బంగారం పెరిగింది అనుకోండి. మహా అయితే ఒక 5,000, 10,000 ఇలాగే తగ్గుతా ఉంటది గానీ, ఒకేసారి ఒక 50%కి ఎప్పుడు గూడా పడిపోదనమాట. సో, బంగారం అనేది సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి, వడ్డీ తక్కువొచ్చినా పర్లేదు అని జెప్పేసి ఇన్వెస్టర్స్ గానీ, కొనేవాళ్ళు ఎవరున్నా గూడా
బంగారాన్ని కొని పెట్టుకుంటారనమాట. ఉండటం వల్ల వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటది. మనకి ఇండియాలో ఏ వస్తువులు ఏమి ధరలు పెరిగినా, తగ్గినా బంగారానికి అంత ఎఫెక్ట్ ఉండదు గాబట్టి, ఈ ఇన్‌ఫ్లేషన్ వల్ల గూడా బంగారం పెరిగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంటది. ఫ్రెండ్స్ మెయిన్‌గా చెప్పాలి అంటే బంగారం పెరగడానికి ఒకే ఒక రీజన్ గాని, 2 రీజన్‌లు గాని ఇలాగైతే ఉండదు. మీకు ఎక్కడ చూసుకున్నా గూడా బంగారం అనేది పెరగటానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. రాబోయే రోజుల్లో బంగారం అనేది పెరుగుద్దా? తగ్గుద్దా? అని ఎవరో గూడా ఎస్టిమేషన్ ఏసి చెప్పలేరు. ఎందుకు అంటే వాళ్ళు ముందే గనక అలా ఎస్టిమేషన్ ఏసి చెప్తే చాలామంది నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ 1,40,000, 1,50,000 ఈ రేంజ్‌లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 2,00,000 వరకెళ్ళే ఛాన్సెస్ ఉంది అని జెప్పేసి చాలామందయితే చెబుతున్నారు. ప్రెజెంట్ మీ దగ్గర మనీ ఉంటే గనక గోల్డ్ అనేది కొంచెం స్టోర్ జేసుకోవటానికి మీరైతే ట్రై జేయండి. మనకి గోల్డ్ పెరగటానికి ఎక్కడన్నా వార్స్ జరుగుతుందా? ఈ రీజన్స్ అన్నీ గూడా వస్తాయన్నమాట. కరెన్సీ పడిపోయినా, రూపాయి పడిపోయినా ఈ రీజన్స్ అన్నీ కూడా మనకైతే వస్తా ఉంటాయి. గోల్డ్ అనేది ఎందుకు పెరిగిందో మెయిన్‌గా ఈ కారణాలు మాత్రమే ఉంటాయి. రీసెంట్‌గా మీరు న్యూస్ అయితే చూడండి. ఈ కారణాల్లో మాక్సిమం మీకు నేను చెప్పిన కారణాలే కనిపిస్తాయన్నమాట. వీడియోని చివరి వరకైతే చూసినందుకు చాలా థాంక్స్. వీడియో నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో గనక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే